ఇక మా ఆయన వచ్చి నుండి అయితే ప్రతిరోజు రోజొక వెరైటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజైతే పూరి తినాలని ఉందని చెప్పాడు, అందుకోసమనే పూరి చేశాను. అందులోకైతే టమాటా పప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రోజైతే ప్రిపేర్ చేశాను. పిల్లలకు కూడా స్కూల్ హాలిడే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఇలా నేనైతే ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కుక్కర్లోకి 4 టమాటాలు కట్ చేసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. కారం, సాల్ట్, పసుపు, కొంచెం జీలకర్ర పొడి ఇవి వేసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం పేస్ట్ చేసి వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా ముందుగా ఉడికించుకున్న పప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా పూరీలను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.